ఈ సంసారాన్ని ఒక వృక్షంతో పోల్చడం భగవద్గీతలో కనపడుతుంది. ఊర్ధ్వమూలమధ శాఖ అని చెప్తారు. ఇంకో రకమైన పోలిక మనకి ఆది శంకరాచార్యుల వారు చేశారు. సంసారం ఒక వృక్షం అనేటువంటిది. లక్ష్మీ నరసింహ స్తోత్రంలో ఎలా ఉంటుందంటే, సంసార వృక్షం మగబీజం అనంతకర్మ శాఖాయుతం కర్ణపత్రమనంగ పుష్పం హార్హ్య దుఃఖ ఫలనం పతతో దయాళో లక్ష్మీనరసింహం మమ దేహి కరావలంబం అని ప్రార్థిస్తారు ఆయన. ఏంటంటే ఈ లక్ష్మీ నరసింహ ఈ సంసారం అనేటువంటి చెట్టుకి పాపమే బీజం, అంతం లేనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఇవే వాటికి కొమ్మలు, కర్ణాలే ఆకులు, మన్మధుడే పుష్పం, దుఃఖమే ఫలం. ఇటువంటి వృక్షం ఎక్కి పడిపోతున్నాను స్వామి, దయాళు నాకు చేయుతనిమ్ము అని ఆ ప్రార్థన ఉంటుందన్నమాట. అట్లాగూ పాపాలు మూలం అన్నట్లుగా అన్నమాట. సంసార వృక్ష మహబీజం అనంత కర్మ శాఖాయుతం కర్ణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖయోధౌ పత్తో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని స్తోత్రం.